పాపడ్ కోసము మనము ఒక గిన్నె నిండా బియ్యం పిండి తీసుకున్నామండి. దీన్ని ఒక గిన్నెలో వేసుకునేసి ఒక 1.5 ఇంచ్ అల్లం ముక్కలు, ఒక 10 పచ్చిమిర్చి కలుపుకునేసి ఇవి మిక్సీలో వేసుకునేసి పేస్ట్ చేసి పెట్టుకుందామండి. ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో ఆ గిన్నెతోనే ఒక కటోరి నీళ్లు పోసుకుంటాము. ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకుంటాము. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకునేసి ఒక స్పూను జీలకర్ర వేసుకుంటాము. తర్వాత మనము మిక్సీ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకుందాము. తర్వాత పాపడ్ కారం అండి, ఇది అప్పడాల కారం అన్నమాట. దీన్ని ఒక స్పూన్ వేసుకుంటున్నాను. కాస్త పొంగుతాయండి దీనివల్ల. ఇందులో నీళ్లు మరిగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇవి గట్టిగా వస్తుందండి పిండి, అలాగే రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనము ఈ కర్ర తీసేసుకునేసి పూర్తి మూత పెట్టేసేసి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు అలాగే పెట్టుకోవాలండి. అప్పుడు లోపల పిండి అంతా ఉడుకుతుంది. తర్వాత ఇలా కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని చేత్తో ఇలా మర్దన చేసుకుంటే మనకి స్మూత్గా అప్పడాలు ఒత్తుకునేదానికి వస్తాయండి. ఒక చిన్న ముద్దను తీసుకునేసి ఇలాగా ఒక పాలిథిన్ పేపర్ మీద పెట్టుకునేసి మనకు కావాల్సిన సైజులో పిండి మీద తీసుకోవాలండి. తర్వాత ఇంకొక పేపర్ పైన పెట్టుకునేసి ఒక చిన్న గిన్నెతో ఇలాగా ఒత్తేసుకున్నామంటే అప్పడాలు తయారవుతాయండి. చూడండి, నీట్గా వస్తాయి అన్నమాట. ఓపిక ఉంటే ఇలా చేసుకోండి. ఇలా తీసుకున్న అప్పడాలని ఒక పాలిథిన్ పేపర్ మీద కానీ లేదంటే కాటన్ క్లాత్ మీద కానీ వేసుకోవచ్చండి. మీ దగ్గర చపాతీ ప్రెషర్ ఉంటే ఈ విధంగా పాలిథిన్ కవర్ మీద ఒక ముద్ద పెట్టుకునేసి తర్వాత ఇంకొక పేపర్ పెట్టుకునేసి దీన్ని ఇలా వేసేసి ఒక్కసారి ప్రెస్ చేసామంటే మనకి అప్పడం తయారైపోతుందండి. తొందరగా అయిపోతాయి ఇలాగైతే. చూడండి, ఈ విధంగా ఇది కూడా అలాగే వస్తుందండి. ఈ విధంగా చేసుకునేసి అన్నీ మనము ఆరేసుకుందాం. మీకు ఎట్లా వాటం ఉంటే అట్లా చేసుకోండి. ఈ విధంగా అన్నీ ఒక 2 పూటలు గాలికి ఆరబెట్టుకునేసి ఒక 1/2 అవర్ ఎండకి పెట్టేసామంటే ఇలా గలగల అని ఎండిపోతాయండి. వీటిని ఆయిల్లో వేసుకునేసి కాస్త ఇలా వేయించుకున్నామంటే మంచిగా క్రిస్పీగా మనకి పాపడ్స్ తయారైపోతాయండి. పూర్తి వీడియో కావాలంటే మీకు మన ఛానల్లో నేమ్ కింద ఉన్న లింక్ టచ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.